హలో పిల్లలు, వెల్కమ్ టు కేకే వ్లాగ్ పెట్ టైమ్ స్టోరీ. అందరికీ నమస్కారం. సోమవారం మొదలైంది. అందరూ స్కూళ్ళకి వెళ్ళి మీ ఆటపాటలతో, చదువుతో, ట్యూషన్లతో బాగా అలసిపోయి ఉంటారు. అందరూ భోంచేశారనుకుంటాను పిల్లలు. ఇక మీరు హాయిగా నిద్రించడానికి సిద్ధం కండి. ఈరోజు మన కథ వింటూ హాయిగా బొజ్జోండి. మీకోసం ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామా? ఇక ఈరోజు కథ స్టోరీ నెంబర్ 19, బ్రహ్మదేవుడి పాటలు. వెనుకటికి ఒక విద్యావంతుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడు. ఈ శిష్యుడు చాలా చురుకైనవాడు. గురువు దగ్గర సకల విద్యలు నేర్చుకోవడమే కాక గురువుగారు తరచూ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు వారి కుటుంబాన్ని కనిపెట్టుకొని ఉండేవాడు. అట్లా ఉండగా గురువుగారి భార్య గర్భిణీగా ఉండి ప్రసవం అవుతుంది. ఇరుగు పొరుగు అమ్మలక్కలు పురుడు పోస్తున్నారు. శిష్యుడు పురుటి గది బయట కూర్చొని ఉన్నాడు. ఇంతలో అక్కడికి బ్రహ్మదేవుడు వచ్చి పురుటి గదిలోకి వెళ్ళబోతున్నాడు. ఎవరికి కనిపించని బ్రహ్మను శిష్యుడు చూడగలిగాడే కానీ గుర్తించలేదు. ఎవరు నువ్వు? లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. లోపల మా గురువుగారి భార్య ప్రసవిస్తోంది అన్నాడు శిష్యుడు. అందుకనే నాయనా నేను లోపలికి వెళ్తున్నాను. భూమి మీద పడకముందే నేను ఆ బిడ్డ నొసట వ్రాత రాయాలి. నేను బ్రహ్మను అన్నాడు బ్రహ్మదేవుడు. ఏమని వ్రాస్తావు? చెబితే గాని లోపలికి పోనివ్వను. నీవు బ్రహ్మవైతే నాకెందుకు అన్నాడు శిష్యుడు. కుమారా, నాకు నీతో మాట్లాడే వ్యవధి లేదయ్యా. అది కాక నా వ్రాత ఎవ్వరికి ముందుగా తెలియకూడదు అన్నాడు బ్రహ్మ. అయితే నువ్వు లోపలికి వెళ్ళడానికి కూడా వీల్లేదు అన్నాడు మొండిగా ఆ శిష్యుడు. ఏమి వ్రాస్తానో నీకు చెప్పగలను, కానీ నువ్వు మళ్ళీ ఎవరికైనా చెబితే తల పగిలి చస్తావు అన్నాడు బ్రహ్మ శిష్యుణ్ణి భయపెడుతూ. నాకదంతా తెలియదు. నువ్వు రాసే వ్రాత ఏమిటో చెప్పి మరీ లోపలికి వెళ్ళు అన్నాడు శిష్యుడు. అయితే విను, ఈ సంగతి ఎవరికన్నా చెప్పావా నీ తల బ్రద్దలవుతుంది. మీ గురువుగారి భార్యకి మగపిల్లవాడు పుట్టబోతున్నాడు. బ్రతికినంత కాలము వాడి ఇంట్లో ఒక మూటెడు ధాన్యము, ఒక ఆవు మాత్రమే ఉంటాయి అన్నాడు బ్రహ్మ. అంత దరిద్రమా? ఒకరికి పెట్టుకునే తండ్రికి కూడా ఏమీ ఉండదా అన్నాడు శిష్యుడు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత నేనేం చెయ్యను అన్నాడు బ్రహ్మ. పోనీ అవైనా తీయకుండా ఉంటాయా అన్నాడు శిష్యుడు. అతని ఇంట్లో ప్రతిరోజు ధాన్యం మూట, ఒక ఆవు ఉండవలసిందే అని చెప్పి పురిటి గదిలోకి వెళ్ళాడు బ్రహ్మ. మరి కాసేపటికి పురిటి గదిలో నుంచి పుట్టిన పిల్లవాడు ఏడుపు వినిపించింది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. గురువుగారి భార్య మళ్ళీ కనడానికి సిద్ధంగా ఉంది. గురువుగారు ఎప్పటిలాగే తీర్థయాత్రలకు చేరుకున్నాడు. శిష్యుడు యథాప్రకారం పురిటి గది బయట కావలి కాస్తూ ఉన్నాడు. బ్రహ్మదేవుడు మళ్ళీ వచ్చాడు. శిష్యుణ్ణి చూశాడు. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా కుమారా అన్నాడు. ఉన్నాను స్వామి. ఈసారేం పిల్ల, మీరేం రాత రాయబోతున్నారు అని అడిగాడు శిష్యుడు. కుమారా, అవంతా నీకు అనవసరం. నన్ను లోపలికి పోనివ్వు అన్నాడు బ్రహ్మ. చెప్పందే లోపలికి పోవడానికి వీల్లేదు అన్నాడు శిష్యుడు. చేసేదేం లేక బ్రహ్మ చెప్పసాగాడు. ఈసారి ఆడపిల్ల, దానికి పెళ్లి గీత అస్సలు లేదు. రోజు ఏదో ఒక పెళ్లి సంబంధం మాత్రం వచ్చి తిరిగి పోతూ ఉంటుంది అన్నాడు బ్రహ్మదేవుడు. శిష్యుడికి చెప్పరానంత కోపం వచ్చింది. కానీ ఏం చేస్తాడు? బ్రహ్మరాతకు అడ్డం ఏముంటుంది? ఈ సంగతి ఎవరితోనైనా చెప్పినావా నీ తల పేలిపోతుంది అంటూ బ్రహ్మ పురిటి గది లోపలికి వెళ్ళాడు. అది జరిగిన కొద్ది కాలానికి శిష్యుడు గురువుగారి వద్ద చదువు పూర్తి చేసి స్వగ్రామానికి వెళ్ళి పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడయ్యాడు. కొద్ది సంవత్సరాలు గడిచాయి.
శిష్యుడికి ఎప్పుడు తన గురువుగారి పిల్లలకు బ్రహ్మ రాసిన వ్రాతే జ్ఞాపకం వస్తూ ఉంటుంది. దానికి ఏదైనా ప్రతిక్రియ లేదా అని ఆలోచిస్తూ ఉండేవాడు. కానీ బ్రహ్మరాత తిరిగి చేయడం ఎట్లా? ఆ వ్రాత ప్రకారం జరిగితే పాపం ఆ ఇద్దరు పిల్లలు నిష్కారణంగా చెడిపోతారే అని శిష్యుడు ఎప్పుడూ విచారిస్తుండేవాడు. బ్రహ్మదేవుడు ఆ పిల్లలిద్దరికీ రాసిన వ్రాతలో ఏదో చిక్కుముడి ఉంది అని రోజులు, వారాలు, సంవత్సరాలు తరబడి ఆలోచిస్తున్న శిష్యుడికి ఒకరోజు ఒక గొప్ప ఉపాయం తట్టింది. వెంటనే గురువుగారు ఊరికి ప్రయాణం కట్టాడు. అక్కడికి వెళ్ళి చూడగా గురువుగారు, ఆయన భార్య చనిపోయి చాలా కాలం అయింది. గురువుగారు అబ్బాయికి పెళ్ళయింది. అతను పౌరోహిత్యం చేస్తూ పొలం పన్ను చూసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఎంతో కష్టపడి పనిచేసి ఎంత సంపాదించినా బ్రహ్మదేవుడు ఈ రాత ప్రకారం అతనికి దొడ్లో ఒక ఆవు, ఇంట్లో 3 గింజలు తప్ప మరేమీ మిగలడం లేదు. గురువుగారి పిల్లకి యుక్త వయసు వచ్చింది. కానీ ఆమెకింకా సంబంధం కుదరడం లేదు. ఎంతోమంది వచ్చి చూసిపోతున్నారు, కానీ ఒక్కరు కూడా పెళ్ళాడడం లేదు. ఆ పిల్లకు పెళ్లిగానందుకు వదిన రోజు ఆ పిల్లని హింసపెడుతూ తిడుతూ ఉంటుంది. పాపం ఆ పిల్లకి ఆ ఇంట్లో ఉండడమే చాలా కష్టంగా ఉంది. శిష్యుడు గురువుగారు కొడుకును పిలిచి ఇలా చెప్పడం ప్రారంభించాడు. నువ్వు డబ్బుకేమీ విచారించకు. నీ దారిద్ర్యం చూసి అస్సలు భయపడకు. నీ దగ్గర ఈ రోజుడికి ఎన్ని ధాన్యములు కావాలో అవి సరిపడినంత పెట్టుకొని మిగతాది జనాలకి సంకర్పణం చెయ్యి. సాయంకాలం అయ్యేసరికి నీ ఇంట్లో ఒక్క గింజ కూడా మిగిలి ఉండకూడదు. దొడ్లో ఆవును కూడా తీసుకుని వెళ్ళి ఎవరికైనా విక్రయించు, లేదా దానం చెయ్యి. అది లేదా అమ్మి ఆ వచ్చిన ధనం నీ దగ్గరే పెట్టుకో. నీకేమీ నష్టం ఉండదు అని గురువుగారు కొడుకుతో చెప్పాడు ఆ శిష్యుడు. దానికి గురువు కొడుకు భయపడి, అసలే నాది బీద సంసారం, ఇట్లా చేస్తే నేను నా భార్య మాటి చచ్చిపోమా అన్నాడు. నా మాట నమ్ము, నేను చెప్పినట్లే చెయ్యి. చేతనైతే రోజు నేను చెప్పినట్టే చెయ్యి. నీకేవీ నష్టం కలగకుండా నేను చూస్తాను. కావలసి వస్తే నేను నీ ఇంట్లో కొంతకాలం ఉండి నా మాట రుజువు చేసుకొని వెళ్తాను అని శిష్యుడు చెప్పాడు. శిష్యుడు మాట నమ్మి ఆ రోజుకి కావలసిన గింజలు మాత్రం ఉంచుకొని మిగతావన్నిటినీ వడ్డించి గురువు కొడుకు నలుగురిని పిలిపించి భోజనాలు పెట్టాడు. భిక్షం తీసుకునే స్థితిలో ఉన్న గురువు కొడుకు ఈనాడు నలుగురిని పిలిచి భోజనం పెడుతుంటే అందరూ ఆశ్చర్యపోసాగారు. ఆ రోజు సాయంకాలం ఆవును బజారుకు పట్టుకెళ్ళి గురువుగారు అబ్బాయి దాన్ని అమ్మేసి ఆ డబ్బుతో తనకు, తన భార్యకు కావలసిన వస్తువులన్నీ కొనుక్కున్నాడు. మరునాడు పొద్దున కల్లా గురువుగారు కొడుక్కి కబురు వచ్చింది. ఆ ఊర్లో ఒక పెద్ద భాగ్యవంతుడు చనిపోయాడని, అతనికి చిన్న కర్మ చెయ్యాలని గురువుగారు కొడుకును తీసుకెళ్లారు. ఆయనకు ఒక మూట బియ్యము గోదానం ఇచ్చి పంపించారు. ఆ సాయంత్రం అతను కావలసినంత బియ్యం ఉంచుకొని మిగతావి అందరికీ వడ్డించి పెట్టి ఆవుని సంతకలు తీసుకెళ్లి అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు. మరునాడు ఉదయానికి ఇంకో కబురు వచ్చింది. ఆ ఊర్లో ఒక ముసలావిడ చనిపోయిందని వాళ్ళు గురువుగారు కొడుకుని తీసుకెళ్లి ఒక మూట బియ్యము గోదానం ఇచ్చి పంపించాడు. ఇలా చావులతో కొన్నాళ్ళు గడిచింది. ఆ తర్వాత ఒక రోజున ఎవ్వరూ చావట్లేదు. మునుపటి రోజే ఉన్న మూట బియ్యాన్ని అందరికీ దానం చేసి గోవును కూడా అమ్మేసి సొమ్ము చేసి పెట్టుకున్నాడు ఆ గురువుగారు కొడుకు. ఇంట్లో చూస్తే ఏమీ లేవు. కానీ మధ్యాహ్నం అయ్యేసరికి దొడ్లో ఒక ఆవు కట్టేసి ఉంది. ఇంట్లో ఒక బియ్యపు మూట ఉంది. గురువుగారు అబ్బాయికి ఆనాటి నుంచి ఇల్లు కదలకుండానే బియ్యపు మూట, ఆవు దొరుకుతున్నాయి. శిష్యుడు గురువు కొడుక్కు సలహా ఇచ్చినట్టే గురువు కూతురు కూడా సలహా ఇచ్చాడు. అమ్మా, నీవు పెళ్లి కాలేదని దిగులు పడకు. నేను చెప్పినట్లుగా చెయ్యి. నీకు లక్షణమైన మొగుడు దొరుకుతాడు. ఇక నుంచి నేను చూడ్డానికి వచ్చేవాళ్ళు ఉత్త చేతులతో వస్తే కనపడవద్దు. ఒక పట్టు చీర, పట్టు రవిక, బంగారపు వడ్డానము, కంటె, నాగాభరణము, పసుపు కుంకుమతో వస్తేనే కనపడతానని ప్రకటించు. ఈ మాట వినగానే ఆ అమ్మాయికి మరీ దిగులు వేసింది. నన్ను ఊరకనే కూడా చేసుకోవడానికి ముందుకు రావడం లేదు, ఇంకా ఇంత డబ్బు ఖర్చు పెట్టి చూడ్డానికి వస్తారా అని అడిగింది. అందుకు శిష్యుడు, వస్తాడమ్మా, వస్తారు. నా మాట విని 4 రోజులు ఇలా చేయి అన్నాడు శిష్యుడు. మరునాడు ఆ అమ్మాయిని చూడ్డానికి ఒక సంబంధం వచ్చింది. ఆ అమ్మాయికి ఒక చీర, రవిక, వడ్డానము, కంటె, నాగాభరణము, పసుపు కుంకుమ తెస్తేనే కనపడతానని కబురు చేసింది.
ఆ వచ్చిన సంబంధం వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెనక్కి పారిపోయారు. సాయంత్రం వరకు మళ్ళీ ఎవరు కూడా రాలేదు. సాయంత్రం ఒక పెద్ద మనిషి ఆ పిల్ల కోరినట్టే వస్తువులన్నీ తీసుకుని వచ్చాడు. ఆ పిల్లకిచ్చి ఆమెను చూసి వెళ్ళిపోయాడు. ఇలా రోజు ఒక పెద్ద మనిషి వచ్చి చీరలు నగలు ఇచ్చి ఆ పిల్లను చూసి పోతున్నాడు. గురువుగారు అమ్మాయి కూడా ఇక పెళ్లి కాలేదని దిగులు పడ్డం లేదు. ఆ పిల్ల వదిని కూడా ఆ అమ్మాయిని ఎంతో ప్రేమగా చూస్తుంది. రోజు వచ్చే నగలు ఇద్దరు వేసుకొని ముచ్చట పడిపోతున్నారు. శిష్యుడు ఒక నెల రోజులు ఆ ఇంట్లో ఉండి అతని సలహా ప్రకారం చేయడం వల్ల తన గురువుగారి పిల్లలిద్దరూ సమస్యలు పరిష్కారమయ్యి వాళ్ళిద్దరి జీవితాలు ఒక ఒడ్డున పడ్డాయి. వాళ్ళిద్దరి దగ్గర సెలవు పుచ్చుకొని శిష్యుడు తొలి కోడి కూసే వేళకు బయలుదేరి తన స్వగ్రహానికి ప్రయాణమయ్యాడు. తెల్లవారటానికి ఇంకా 2 గంటలు ఉన్నదనంగా వెన్నెల కాంతి వల్ల ఆ దారి చాలా చక్కగా తెలుస్తుంది. శిష్యుడికి దారిలో ఒక పెద్ద మనిషి ఎదురయ్యాడు. ఒక భుజం మీద బియ్యపు మూట, 2 చేతుల్లో నగల మూట పట్టుకొని ఒక ఆవును తన వెనకాల కట్టుకొని తీసుకెళ్తున్నాడు. వచ్చేది ఎవరో కాదు, బ్రహ్మదేవుడు. అది శిష్యుడు గ్రహించి నమస్కారం స్వామి అని పలికాడు. ఈ కథ వింటున్న మీ అందరికీ ఏం జరిగిందో అర్థమైందనుకుంటాను. బ్రహ్మ వాళ్ళ రాతల్లో కొడుక్కి ఒక బియ్యపు మూట, ఆవు ప్రతిరోజు తన ఇంట్లో ఉండాలి. కానీ కొడుకు ఆ బియ్యపు మూటని అందరికీ పంచి ఆవుని అమ్మడం వల్ల తన ఇంట్లో బియ్యము ఆవు ఉండటం లేదు. అందుచేత రోజు ఆ బ్రహ్మదేవుడు ఒక బియ్యపు మూటని ఒక ఆవును కొడుక్కి దానమిచ్చి వెళ్తున్నాడు. ఇక ఆ అమ్మాయి సంగతి కూడా అంతే. తనకి రోజు పెళ్లి చూపులు జరగాలి. అలాంటిది ఆ అమ్మాయి పెట్టిన ఆంక్ష వల్ల పెళ్లి చూపులకి ఎవరూ రావలేదు. ఇంకా గతి లేక ఆ అమ్మాయి పెట్టిన ఆంక్షను తీర్చి పెళ్లి చూపులు జరగాలి. అందుకని బ్రహ్మదేవుడే ఆ అమ్మాయి కోరిన కోరికలు తీర్చి ఆ అమ్మాయి పెళ్లి చూపులు చూసి వెళ్ళిపోతున్నాడు. ఆ పలకరించిన వ్యక్తిని గుర్తుపట్టి బ్రహ్మదేవుడు, నీవా నాయన, నీ మూలాన నాకెన్ని పాటలు వచ్చాయో చూడు అన్నాడు బ్రహ్మ. నన్నేం చేయమంటారు స్వామి, అంతా వాళ్ళ కర్మ అన్నాడు శిష్యుడు నవ్వుతూ. ఇది వాళ్ళ కర్మ కాదయ్యా, నా కర్మ. నాకు ఒక్క పని చేసుకోవడానికి కూడా తీరిక చిక్కడం లేదన్నాడు బ్రహ్మదేవుడు. అలా అయితే ఆ రాత కొంచెం చెరిపి వేయకూడదా స్వామి అన్నాడు శిష్యుడు. చెరపడం కుదరదు, కానీ కొంచెం వాళ్ళ కర్మని సరిదిద్దుతాను. అలా అయినా నా కర్మని వదిలించుకుంటాను అంటూ బ్రహ్మదేవుడు వెళ్ళిపోయాడు. ఆనాటి నుంచి గురువుగారు అబ్బాయికి పట్టిందల్లా బంగారమైంది. గురువుగారు అమ్మాయికి మంచి మొగుడు దొరికాడు. చూశారు కదా పిల్లలు, శిష్యుడు తన గుణగుణములతో మంచిగా విద్య నేర్చడం ద్వారా దేవుడు ఇచ్చిన తలరాతను కూడా తను ఆలోచించిన తెలివితో మార్చివేశాడు స్వయాన ఆ దేవుడితోనే. కనుక మంచిగా చదవండి, విద్యని అభ్యసించండి. కథ బాగుంది కదా పిల్లలు. రేపు మరో కథతో మీ ముందుకు వస్తాను. ఇక చూస్తున్న ప్రేక్షకులందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనం చెప్పుకునే ముచ్చటైన కథలు అందరూ పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళు నిద్రించేటప్పుడు హాయిగా మన కథలు వింటూ నిద్రపోవాలని కోరుకుంటూ, ఈ కథలు పిల్లలకు మాత్రమే కాదు, పెద్దవాళ్ళైనా మనకు కూడా రోజంతా కష్టపడి ఎంతో ఆయాసపాట్లు పాడుతుంటాం. కాసేపు కళ్ళు మూసుకొని ఇలాంటి మంచి కథలు వింటూ హాయిగా నిద్రపోదాం. ఇక ఈ రోజుకి సెలవు. టాటా.